హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, అక్క అక్క త్వరగా లే, ఇంకా ఎంతసేపు పడుకుంటావు? వర్ధుని అలియాస్ వరు. అబ్బా ఏంట్రా అలా అరుస్తున్నావు? ఇప్పుడేంటి నీ గోల? అయినా ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఆవలిస్తూ అడుగుతుంది. అప్పటికి టైం తెల్లవారుజామున 4 అవుతుంది. అదేంటక్క, ఈరోజు భోగి అని భోగిమంట వేద్దామన్నావుగా, మళ్ళీ నువ్వే ఇంతసేపు పడుకుంటే ఎలా అని వరుని ప్రశ్నిస్తాడు 4 ఏళ్ల చింటూ. అయ్యో చింటూ, మర్చిపోయారా, సారీ, పద పద వెళ్ళి భోగిమంట వేద్దాం అని చింటూని తీసుకుని బయటకు వస్తుంది. అప్పటికి అక్కడ వీధిలోని పిల్లలందరూ వచ్చేశారు. ఏంటక్క ఇంత లేట్ అయింది? చూడు నీకోసం ఎంతసేపటి నుంచి చూస్తున్నామో తెలుసా అంటుంది పింకీ. అరే సారీ పింకీ, అస్సలు గుర్తులేదు, రాత్రి మూవీ చూస్తూ లేట్ అయింది అంటుంది వరుణ్. అయ్యో అక్క, నువ్వెందుకు సారీ చెప్పటం, ముందు భోగిమంట వేద్దాం పదా అంటుంది స్వీటీ. సరే అయితే పదండి. అవును, ఇంతకీ బంటిగాడెక్కడా? ఇదిగో ఇక్కడ అని అప్పుడే ఎంట్రీ ఇస్తాడు 4 ఏళ్ల బంటి. ఏంట్రా ఇంత లేటుగా వచ్చావు, ఏం చేశావు ఇంతసేపు అంటుంది వరుణ్. మరేమో అక్క, భోగిమంటలో అందరూ పాత వస్తువులను వేస్తారట కదా. హా అవును అంటుంది వరుణ్. అందుకే ఇంట్లో ఉన్న మా నానమ్మను వేద్దామని తీసుకొస్తుంటే అది నన్ను చీపురు తీసుకుని కొడ్డానికి వచ్చింది. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేసరికి ఈ టైం అయింది అని ముద్దు ముద్దుగా చెప్తాడు. బంటి చెప్పిన విధానానికి అక్కడ ఉన్న అందరికీ నవ్వు వచ్చి పడి పడి నవ్వుతారు. మన వరు అయితే కింద కూర్చొని పోయి మరి నవ్వుతుంది. ఏంటక్క, నేనింత సీరియస్గా చెప్తుంటే నువ్విలా నవ్వుతున్నావు అని మూత ముడుచుకుంటాడు బంటి. వారు నవ్వు ఆపుకుంటూ, అయ్యో బంటి బంగారం, నువ్వు ఫీల్ అవ్వక్కన్నా అని దగ్గరికి తీసుకుంటుంది. అవునరా బంటి, ఇంతకు మీ నానమ్మను ఎందుకు మంటల్లో వేయాలనిపించింది అంటుంది వారు. మరేమో అక్క, మా నాన్నమ్మ చాలా పాతది కదా, అందులోని ఎప్పుడు చూడు నన్ను హోంవర్క్ చెయ్యి, అల్లరి చేయకు అని తిడుతూ ఉంటుంది. అందుకే దాన్ని వేసేద్దామనుకున్నా. తప్ప అక్క అని అమాయకంగా అడుగుతాడు. హాహాహా బంగారం, మీ నాన్నమ్మ చెప్పింది నీ మంచికే, నువ్వు గుడ్ బై అవ్వాలని. మీ నాన్నమ్మ అలా చెప్తున్నారు, ఇక ఎప్పుడు ఇలా అనకూడదు సరేనా అంటుంది వారు. సరే అక్క అంటాడు బంటి. అక్క ఇప్పటికే లేట్ అయింది, పద మంట వేద్దాం అంటుంది చింటూ. ఓ మర్చిపోయా పదండి అని అందరూ కలిసి భోగిమంట వేసుకుంటారు. అందరూ ఆ భోగిమంట చుట్టూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో ఫోన్లో ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఇంతలో భోగిమంటలు వెలుగులో ఒక 6 అడుగుల అందగా నడిచి వస్తూ ఉంటాడు. అప్పటి వరకు వీళ్లతో ఆడుతున్న బంటి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని కాళ్ళను చుట్టేస్తాడు. అతని కిందికి వంగి బంటిని ఎత్తుకొని నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. హాయ్ బాబాయ్, ఎప్పుడు వచ్చావు అంటాడు బంటి. ఇప్పుడే కన్నా, కాని ఇంట్లో చూస్తే నువ్వు లేవు, అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అంటాడు అతను. బాబాయ్ నా కోసం ఏం తీసుకొచ్చావు అంటాడు బంటి. నీకోసం చాక్లెట్స్, బొమ్మలు, ఇంకా చాలా డ్రెస్సెస్ తీసుకొచ్చాను అంటాడు అతను. వాళ్ళ బాబాయ్ని ఇంకా గట్టిగా హగ్ చేసుకుని చాలా థ్యాంక్స్ బాబాయ్ అని చెప్తాడు. ఇంతలో అక్కడికి చింటూ వచ్చి బంటిని ఎవరతను అని అడుగుతాడు. ఇతను మా బాబాయ్, పేరు పార్దు అంటాడు బంటి. హాయ్ అంకుల్. రే నేను అంకులేంట్రా, అయినా అక్క ఎవరు అంటాడు పార్దు. అక్క మా వరు అక్క, నీకు తెలియదా? అయినా మిమ్మల్ని ఏమని పిలవాలి అంటుంది చింటూ. నన్ను ఏమని పిలవాలో తర్వాత చెప్తా కానీ మీ వరు అక్క ఎక్కడా అంటాడు పార్దు. అదిగో అక్కడ అని చూపిస్తాడు. భోగిమంటల వెలుగులో దేవకన్యలాగా మెరిసిపోతూ చుట్టూ చిన్నపిల్లలను పెట్టుకుని వాళ్ళతో ఆడుకుంటూ ఉంది మన వర్ధుని. తను అలా చూసిన పార్దు ఒక్క క్షణం అలా ఫీజ్ అయిపోతాడు. తర్వాత తేరుకొని తన దగ్గరికి వెళ్తాడు. హే పీకాచు అంటాడు పార్దు. వరు చుట్టూ చూస్తుంది. హే నేను పిలిచింది నిన్నే అని వరుని అంటాడు పార్దు. ఓయ్ పీకాచు ఏంటి, ఎలా కనిపిస్తున్నా నీకు అంటుంది వరు. సేమ్ టు సేమ్ పీకాచులా కనిపిస్తున్నావు అంటాడు పార్దు. ఇంకొకసారి పీకాచు అని పిలిచావో మర్యాదగా ఉండదు. హాహాహా, నేను నిన్ను అలానే పిలుస్తాను. చూడు నా డ్రెస్ తల మీద పికాచు క్యాప్ చూడ్డానికి నువ్వు కూడా ఒక పికాచులాగానే ఉన్నావు అని పడిపడి నవ్వుతాడు. హే స్టాప్ ఇట్, అసలు ఏమనుకున్నావురా నా గురించి అంటుంది వరుణ్.
ఓయ్ రా ఏంట్రా, అవునరా రా అనే పిలుస్తాను, ఏం చేస్తావు అంటుంది వరుణ్. చూడు నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు అంటాడు పార్థు. చేస్తారా, నా ఇష్టం. అసలు ఎవరు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటుంది వరుణ్. నేనెవరైతే నీకేంటే, అసలు ఈ టైంలో పిల్లల్ని తీసుకుని ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు పార్థు. ఏమైనా చేస్తా, నా ఇష్టం. అడగటానికి నువ్వెవరు అంటుంది వరుణ్. అక్క, అతను మా బాబాయ్ అంటాడు బంటి. మీ బాబాయ్కి కొంచెం పొగరు ఎక్కువ అనుకుంటా కదరా బంటి అని పార్థుని ఊరగా చూస్తూ అడుగుతుంది. హా అవును, నీకున్న బల్బ్ ముందు నా పొగరు చాలా తక్కువ అంటాడు పార్థు. వరు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పార్థు చిన్నగా నవ్వుకుంటూ బంటిని తీసుకుని తను కూడా వెళ్ళిపోతాడు. కల్పన గారు, వరు అమ్మ, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే పండగ పూట? సావిత్రి గారు, వరు బామ్మ, ఇంకెక్కడికి, పిల్లల కోడిలాగా పిల్లల్ని వేసుకుని ఊరంతా పెత్తనాలు చేయడానికి వెళ్ళినట్టు ఉంది. అసలే పార్థు మీద ఫుల్ ఫైర్ మీద ఉన్న వరు వాళ్ళు అలా అనేసరికి ఇంకా కోపం వచ్చి ఇద్దరిని మింగేసేలా చూస్తుంది. కల్పన గారు, ఏంటి ఆ చూపు? నువ్వు కోపంగా చూస్తే భయపడతామనుకుంటున్నావా? పో, ముందు వెళ్ళి రెడైరా, గుడికి వెళ్ళాలి. వరు చేసేదేమీ లేక రెడీ అవ్వటానికి వెళ్తుంది. రూంలోకి వెళ్ళగానే అద్దం ముందు నిలబడి తన్ని తాను పైనుంచి కింద దాకా చూసుకొని నిజంగానే నేను పికాచులాగానే ఉన్నానా అని అనుకుంటుంది. అప్పుడు చూసుకుంటుంది తన డ్రెస్ మీద కూడా పికాచు బొమ్మ ఉండటం. అది కాక తల మీద కూడా పీకాచు క్యాప్ ఉండటం వలన తను కూడా ఒక పీకాచు లాగానే కనిపిస్తుంది. అలా చూసుకోగానే తన పెదవుల మీద చిరునవ్వు వస్తుంది. ఇంతలో కల్పన గారు అరవటంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయి వచ్చాక వాళ్ళమ్మ బలవంతం పెట్టడంతో తప్పక లంగవోని వేసుకుంటుంది. తనను అలా చూసిన సావిత్రి గారు మెటికలు విరుస్తూ లక్ష్మీదేవిలాగా ఉన్నావు తల్లి అని అంటుంది. తర్వాత అందరు కలిసి గుడికి వెళ్తారు. అక్కడ భోగికి ఉన్న విశిష్టతను ఈ విధంగా చెప్తారు. సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీనికి భోగి పర్వం అని పేరు. అయితే భోగం అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని. ఆనందంగా దేన్ని అనుభవిస్తామో లేదా దేన్ని అనుభవించడం వల్ల ఆనందం పొందుతామో దాన్ని భోగం అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం. ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని, కాని ఏది లభిస్తే మరి ఇంకేది కావాలని అనిపించదు. ఏది పరిపూర్ణమైన ఆనందమో అది నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యమవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు. అలాంటి దివ్య భోగం ఈ రోజున అమ్మ గోదేవి అండాలమ్మ పొందినది. అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి. రంగనాథుని చేపట్టినది. రంగనాథుని అనుగ్రహాన్ని పొందినది. రంగనాథుని సాహత్యం అనబడేటువంటి ఆ కైవల్య ఆనందం అనే భోగాన్ని అమ్మ పొందినది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయం పరంగా నిర్వచించేవారు చెబుతారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతుంది. తర్వాత రోజు నుంచి మకర మాసం వస్తుందని సౌరమానం ప్రకారంగా ఈ ధనుర్మాస వ్రతమంతా ఈరోజు పూర్తి జరిగి దాని ఫలితంగా అమ్మవారు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినది. అందరూ శ్రద్ధగా వింటారు. తర్వాత పూజ చేపించుకుని బయటికి వస్తారు. ఈ లోపులో అక్కడికి వరు గ్యాంగ్ అందరూ వస్తారు. గ్యాంగ్ అంటే అందరూ 10 ఏళ్లలో పిల్లలు. వాళ్ళతోని మన వరు బేబీ ఫ్రెండ్షిప్ చేస్తుంది. మొత్తం ఒక 10 మంది దాకా ఉంటారు. వాళ్ళని చూసిన సావిత్రి గారు, అదిగో వచ్చారు చూడు తల్లి, కోడి కోసం పిల్ల కోడి వెతుక్కున్నట్టు నీ కోసం వీళ్ళందరూ వచ్చారు. ఇంకెందుకు లేటు, వెళ్ళు. వరు కోపంగా సావిత్రి గారిని చూస్తూ, నీకెందుకే ముసలి, వాళ్ళు నా ఫ్రెండ్సు, వాళ్ళనేమైనా అంటే నేను ఊరుకోను. సావిత్రి గారు, హా చాలే బడాయి, నిండా 10 ఏళ్ళు లేవు, వీళ్ళని ఫ్రెండ్స్, వీళ్ళకు మళ్ళీ మేమేమనకూడదు. వరు ఆవిడ్ని చూసి మూతి తిప్పుతూ అక్కడి నుంచి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. అక్క, మీ బామ్మ కూడా మా బామ్మలాగా ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది కదా అక్క అంటాడు బంటి. వరు నవ్వుకుంటూ, అది వాళ్లకు మన మీద ఉన్న ప్రేమ బంటి, వాళ్ళకి ఎలా చూపించాలో తెలియక అలా మాట్లాడుతూ ఉంటారు. సరే కానీ ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్దాం?
మరేమో అక్క, మనం గుడి పక్కన ఉన్న మామిడి తోటలోకి వెళ్దామా అంటుంది పింకీ. సరే పదండి అని అందరినీ తీసుకుని మామిడి తోటలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి పిల్లలతో కలిసి తోట మొత్తం తిరుగుతూ వాళ్ళతో మాటలు చెప్తూ ఉంటుంది. ఇంతలో చింటూ అందరం కలిసి ఏమైనా ఆడుకుందాం అని అంటాడు. అందరూ సరే అనడంతో కళ్ళకు గంతులాడతారు. ముందుగా పింకీ కడతారు. అందరూ పింకీని పిలుస్తూ తనను కన్ఫ్యూజ్ చేస్తారు. ఇంతలో పింకీ పడబోతూ ఉంటే వరు వెళ్ళి పట్టుకుంటుంది. పిల్లలందరూ అవుట్ అవుట్ అని అరవటంతో తప్పక కళ్ళకు గంతులు కట్టుకుంటుంది. పిల్లలు అసలు దొరకకుండా పరిగెడుతూ ఉంటారు. అప్పుడు తన కాలుకు రాయి తగిలి పడబోతూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చాడో కాని పార్దు తను పడకుండా తన నడుము మీద చెయ్యి వేసి పట్టుకుంటాడు. పడిపోయాను అని టెన్షన్ పడి పార్దు షర్ట్ని గట్టిగా పట్టుకుంటుంది. పార్దు కూడా ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. ఇంతలో పిల్లలు అరవటంతో ఈ లోకంలోకి వచ్చి ఇద్దరూ దూరం జరుగుతారు. వరు కళ్ళకున్న గంతులు తీసి పార్దును చూస్తుంది. ఏమీ జరగనట్టు మామూలుగా ఉంటాడు. వరు పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన వరుకి పార్దు తన నడుము మీద చెయ్యి వేసింది గుర్తురాగానే తన బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కుతాయి. అలా ఆ రోజంతా పార్దుని గుర్తు వస్తాడు. వరు మనసులో ఎవరైనా మన మీద చెయ్యి వేస్తే కోపం రావాలి కానీ నాకెందుకు అసలు అతని మీద కోపం రావటం లేదు అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు సంక్రాంతి అవ్వటంతో అందరిళ్ల ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసి దాని మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి బంతిపూలతో అలంకరించి వాటి మీద నవధాన్యాలు వేసి వాటి చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఉంటారు. పళ్ళుపిండి వంటలు చేసి సూర్యదేవునికి ప్రసాదంగా సమర్పించుకుంటారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ తోడు సన్నాయి రాగాలను అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేస్తూ ఉంటారు. అంతేగాక హరిల్లో రంగ హరి అంటూ నడినెత్తిపై నుండి నాసిక దాకా తిరుమణి పట్టెలతో కంచు గజ్జలలు గల్లుగల్లు మనగా చిందులు తొక్కుతూ చేతుల్లో చిరుతలు బోడి తలపై రాగి అక్షయ పాత్ర పెట్టుకుని హరిదాసు ప్రత్యక్షమవుతాడు. మన వరు పిల్లలతో కలిసి ఊర్లో జరిగే ముగ్గుల పోటీలకు వెళ్తుంది. అక్కడ చాలా మంది ఉంటారు. ఎవరి ప్లేస్ వాళ్లకు అలాట్ చేసి బాక్సెస్ గీస్తారు. వారు తనకిచ్చిన ప్లేస్లో పిల్లలతో కలిసి నించుంటుంది. పోటీ స్టార్ట్ అవ్వటంతో అందరూ ముగ్గు వేస్తూ ఉంటారు. మన వరు కూడా ముగ్గు వేస్తూ ఉంటుంది. పోటీకి ఇంకా 5 నిమిషాలు ఉంది అనగా వరు పూల కోసమని పిల్లలను అక్కడ ఉండమని తను పక్కకు వెళ్తుంది. ఇంతలో అక్కడే ఉన్న వాటర్ డ్రమ్కి ఎవరు తగలటంతో వరు వేసిన ముగ్గు మొత్తం పోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వరుకి తన ముగ్గు పోవడం వల్ల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడే టైం అప్ అని వినిపిస్తుంది. ఇకేం చేయలేక అలానే ఉండిపోతుంది. ఒక పక్కన పిల్లలందరూ ఏడుస్తూ ఉంటారు. వరు కష్టపడి వేసిన ముగ్గు పోయినందువలన వరు వాళ్ళను ఊరుకోబెడుతుంది. ఇంతలో న్యాయ నిర్ణేతలు విజేతలెవరో ప్రకటిస్తున్నారు. 3వ, 2వ విజేతలు ప్రకటిస్తారు. వారు ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా ఫస్ట్ ప్రైజ్ విన్నర్గా తన పేరు అనౌన్స్ చేస్తారు. వరు షాక్ అయి అలానే ఉండిపోతుంది. పిల్లలకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరూ కలిసి వరుని స్టేజ్ మీదకు తీసుకుని వెళ్తారు. ప్రైజ్ తీసుకొని కిందికి వచ్చే ముందు అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతుంది. తన ముగ్గు పోయింది కదా, మరి తనకు ఎలా ఇచ్చారని. అప్పుడు వాళ్ళు ఒక అబ్బాయి తన ముగ్గు ఫోటో చూపించడని చెప్తారు. వరు అది ఎవరు అనుకుంటూ వాళ్ళని అడుగుతుంది. ఏమో అమ్మా, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు. ఫోటో అయితే మేం నమ్మేవాళ్ళం కాదమ్మా, కాన్ తనను నువ్వు మొదటి నుంచి చివరి వరకు వేసిన ముగ్గు మొత్తం వీడియో చూపించాడు. అందుకని నీ ముగ్గును కూడా కన్సిడర్ చేసి నీకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాం అని చెప్తారు. వరు ఆనందం ఆశ్చర్యం కలిగిన ఫీలింగ్తో కిందికి వచ్చి ఎవరే ఉంటారని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన పార్దు, కంగ్రాట్స్ పికాచు, మొత్తానికి ఫస్ట్ ప్రైజ్ సాధించావు. వరు నవ్వుకుంటూ థ్యాంక్స్ చెప్పి మళ్ళీ కోపంగా నన్ను పికాచు అని పిలవకని చెప్పాగా అని అంటుంది. హాహాహా, నువ్వెన్నిసార్లు చెప్పినా నేను పికాచు అని పిలుస్తానని చెప్తాడు. వరు మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ప్రైజ్ ఇచ్చిన ఆయన వరు దగ్గరికి వచ్చి, అమ్మ వర్ధుని, ఇప్పటి వరకు నీతో మాట్లాడాడు కదా, అతనే ఇందాక వచ్చి నీ ముగ్గు వీడియో ఇచ్చాడు. అతను నీకు తెలుసా?
వరు ఆయన మాటలకు షాక్ అయి నిజంగానే అతనే ఇచ్చాడా అని అడుగుతుంది. ఆయన దానికి అవునమ్మా, నిజంగా ఆ అబ్బాయి చాలా బతిమలాడాడు. చివరికి ఆ వీడియో మొత్తం చూసి నిన్నే విజేతగా ప్రకటించారని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వరు మనసులో ఏంటి తను నా కోసం వాళ్ళను బ్రతిమలాడా, నీ ముగ్గు వేసే వీడియో తీశాడా, కానీ ఎందుకు ఇదంతా అని అనుకుంటుంది. కానీ అతను తన కోసం ఇదంతా చేస్తుంటే చాలా సంతోషంగా అనిపించి తనలో తనే సిగ్గుపడుతుంది. ఆ సంతోషంలోనే పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి తనకు పార్థుని చూడాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎలా అని ఆలోచిస్తుంది. ఇంతలో కల్పన గారు పిలవటంతో కిచెన్లోకి వెళ్తుంది. బంగారం, ఒక పని చేసి పెట్టమ్మా అంటుంది కల్పన గారు. హా చెప్పమ్మా అంటుంది వరు. ఇది కొంచెం సంధ్య అక్క బంటి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇచ్చేసిరా అని ఒక బాక్సు వరు చేతిలో పెడుతుంది. అసలే పార్థుని ఎలా కలవాలా అని అనుకుంటున్న వరుకి ఇదే మంచి అవకాశం అని మనసులో అనుకుంటూ బయటకు మాత్రం ఏంటమ్మా ఇది, అయినా నేనెందుకు సాయంత్రం బంటిగాడు వస్తాడుగా వాడికివ్వు అంటుంది వరు. ఇది బొబ్బట్లు బంగారం, బంటి వాళ్ళ బాబాయికి ఇవంటే చాలా ఇష్టమట, కొంచెం ఇచ్చిరా తల్లి అంటుంది కల్పన గారు. లోపల డాన్సులు వేసుకుంటూ పైకి మాత్రం ఇష్టం లేనట్టుగా మొహం పెట్టి సరే అని బయలుదేరుతుంది. మనసులో సంతోషపడుతూ అక్కడికి వెళ్ళాక ఎలా మాట్లాడాలా అని అనుకుంటూ బంటి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్క అక్క అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది. ఆ వారు కిచెన్లో ఉన్నా అంటుంది సంధ్య. వారు కిచెన్లోకి వెళ్ళి గట్టు మీద కూర్చొని పార్థు కోసం చూస్తుంది. అది గమనించిన సంధ్య ఏంటి వారు ఏమైనా కావాలా అని అడుగుతుంది. వరు తడబడుతూ అదే అక్క, బంటి కోసం చూస్తున్నా అని చెప్తుంది. దానికి సంధ్య బంటి వాళ్ళ డాడీతో కలిసి బయటికి వెళ్ళాడు అని చెప్తుంది. అలా కొంచెం సేపు మాట్లాడుకున్నాక సంధ్య వరు చేతికి ఒక ప్లేట్ ఇచ్చి పార్థుకి ఇచ్చేసి రమ్మని చెప్తుంది. ఏంటి నేనా, నా వల్ల కాదు బాబోయ్, నువ్వే తెచ్చుకో అంటుంది వరు. నా బంగారం కదూ, ఇచ్చేసిరా తల్లి, అత్తయ్య వాళ్ళు వచ్చే టైం అయింది, నేను వంట చేయాలి అని అంటుంది. దాంతో వారు సరే అని ప్లేట్ తీసుకుని పార్థు రూమ్ దగ్గరికి వెళ్తుంది. డోర్ ముందు నించుంటుంది. తన గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. అలా కొంచెం సేపు బయటే ఉండిపోయింది. తర్వాత డోర్ కొడుతుంది. కానీ ఎంతసేపటికి తీయకపోయేసరికి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తుంది. కానీ అక్కడ పార్థు ఉండడు. వారు రూమ్ అంతా చూస్తుంది. కానీ నీట్గా ఉంటుంది. అలా చూస్తూ ఉండగా గోడ మీద నవ్వుతూ ఉన్న పార్థు ఫోటో ఒకటి ఉంటుంది. దాన్ని చూసిన వారు ఒక్క నిమిషం అలా చూస్తూనే ఉంటుంది. అబ్బా, ఏమన్నా ఉన్నావా, అసలు ఇంత అందంగా ఎలా పుట్టావు బాబు, చూడగానే ఫ్లాట్ అయిపోయా, నీ నవ్వు చూస్తూ బతికేయవచ్చు తెలుసా అని ఆ ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అంత అందంగా ఉన్నానా అని ఒక వాయిస్ వినిపిస్తుంది. వరు ట్రాన్స్లో అవునని చెప్పి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి వెనక్కి తిరుగుతుంది. తనకు కొంచెం దూరంలో పార్థు చేతులు కట్టుకొని చిలిపిగా నవ్వుతూ ఉంటాడు. పార్థుని అలా చూడగానే వరకు సిగ్గుగా అనిపిస్తుంది. ఇంతలో పార్థి మళ్ళీ అడుగుతాడు, అంత అందంగా ఉన్నానా అలా చూస్తున్నావని. హహహా, బయట ఉండవలసిన దిష్టిబొమ్మ ఇంట్లో పెట్టారేంటా అని చూస్తున్నాను. ఏ పికాచు, నేను దిష్టిబొమ్మలా ఉన్నానా అంటాడు పార్థు. సారీ, దిష్టిబొమ్మ అంటే మళ్ళీ అది కూడా ఫీల్ అవుతుంది. ఓయ్ నిన్ను అని వరు మీదకు వస్తాడు. వరు వెనక్కి జరుగుతూ ఉంటుంది. ఇంతలో గోడ రావటంతో అక్కడే ఆగిపోతుంది. పక్క నుంచి వెళ్దామనుకునే అప్పటికి పార్థు తను అటు ఇటు వెళ్లకుండా చేతులు అడ్డు పెడతాడు. ఇక వెళ్లే ఛాన్స్ లేక బిక్కమొహం వేసుకొని పార్థుని చూస్తూ ఉంటుంది. ఇద్దరికి ఒకరి ఊపిరి ఒకరికి తగులుతూ ఉంటుంది. అలా కొంచెం సేపు ఉండిపోతారు. ఇంతలో పార్థు తేరుకొని ఏంటి పికాచు, నా రూంలోకి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. హా, అది బొబ్బట్లు, సంధ్య అక్క నీకు అని తడబడుతూ చెప్తుంది. హే పికాచు, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు. అలా అడగగానే వారు పార్థుని తోసేస్తుంది. పార్థు పడేవాడు కాస్త తమాయించుకుని ఎందుకే తోసేసావు మెంటల్, అసలు ఎందుకు వచ్చావు, వారు ఇదిగో నీకిష్టమని మా అమ్మ బొబ్బట్లు పంపించింది, అవి ఇవ్వటానికి వచ్చా అని చెప్పి తన చేతిలో ఉన్న బొబ్బట్లు పార్థు చేతిలో పెడుతుంది. పార్థు చాలా థ్యాంక్స్ పికాచు, నాకు బొబ్బట్లంటే చాలా ఇష్టం తెలుసా అని బెడ్ మీద కూర్చుని తింటూ అంటాడు. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు, ఇన్ఫ్యాక్ట్ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నీ వల్లే నా ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంటుంది వరు.
పార్దు నవ్వుతూ అది అంతా పెద్ద విషయం కాదులే అనంటాడు. అవును, ఇంతకసలు నువ్వు వీడియో ఎందుకు తీసావు అని అడుగుతుంది. అనుకోని ఈ ప్రశ్నకు పార్దుకి పొలమారుతుంది. వరు వెంటనే అలర్ట్ అయి తల మీద తడుతుంది. అయినా కానీ దగ్గు తగ్గదు. పక్కన నీళ్లు ఉంటే అవి తాగిస్తుంది. అప్పటికి కొంచెం నార్మల్ అవుతాడు. వరు కంగారుగా ఇప్పుడెలా ఉంది అని అడుగుతుంది. అప్పుడు చూస్తాడు తన వైపు. కళ్ళ నిండా నీళ్లతో తన కోసం కంగారు పడుతూ ఉంటుంది. పార్దు వరుని అలా చూడగానే బాధగా అనిపిస్తుంది. తన చెయ్యి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఏ పికాచు, ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు పార్దు. వరు ఏం లేదని తల ఊపుతుంది. పార్దు, చూడు పికాచు, నాకేం కాలేదు, ప్లీజ్ ఏడవకేం అని వరు కళ్ళు తుడుస్తాడు. చూడు, నువ్వు ఇలా ఏడుస్తుంటే బాలేదు. ఎప్పుడు నవ్వుతూ నన్ను ఏడిపిస్తూ ఉంటేనే బాగుంటావు అని అంటాడు. దాంతో వరు పెదవుల మీద చిరునవ్వు వస్తుంది. పార్దు, చూడిప్పుడు ఎంత ముద్దుగా ఉన్నావు అంటూ బుగ్గల్లాగుతాడు. వరు కూడా చిన్నగా నవ్వుతుంది. ఇంతలో సంధ్య పిలవటంతో వరు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్న వరుని చూస్తూ చిన్నగా నవ్వుకుంటాడు. వరు సంధ్యకు చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతుంది. వరు ఇంటికి వచ్చి తన రూమ్లోకి వెళ్ళి అద్దం ముందు కూర్చొని, అసలు ఏమైంది వరు, నీకు అతనికి పొలమారితే నీ కళ్ళల్లో ఎందుకు నీళ్లు వచ్చాయి? అతని దగ్గరగా ఉంటే ఎందుకు అంత అలజడిగా ఉంది? అతని కళ్ళల్లోకి చూస్తూ నన్నేను మర్చిపోతున్నాను. అసలు ఏమవుతుంది నాకు అనుకుంటూ ఉంటుంది. అలా పార్దు ఆలోచనలతో ఆ రోజు ముగుస్తుంది. తర్వాత రోజు కనుమ పండగ కావటంతో వరు పొద్దునే రెడై వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్తుంది. బామ్మ, ఇంతకీ కనుమ పండగ అంటే ఏమిటి అంటుంది వరు. చిన్నగా నవ్వుతూ ఇలా చెప్తారు సావిత్రి గారు. సంక్రాంతి తర్వాత వచ్చే రోజున కనుమ పండగ అని చేస్తారు. ఇది వ్యవసాయదారుల పండగ. వ్యవసాయదారులే కాకుండా పశువుల పండగ కూడా చేస్తారు. ఈ సంక్రాంతి పండగ పట్టణాల్లో కంటే కూడా గ్రామాల్లో ఎక్కువగా ఆనందంగా జరుపుకుంటారు అని చెప్పటం ముగించి వరు వైపు చూస్తుంది. అప్పటికి ఆ వీధిలోని పిల్లలందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళతో పాటు వరి ఇంట్లో వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. వరు సావిత్రి గారి బుగ్గల్లాగుతూ ఎంత బాగా చెప్పావో అని అంటుంది. కల్పన గారు కూడా అవునన్నట్టు తల ఊపుతారు. తర్వాత వరు పిల్లల్ని తీసుకుని వాళ్ళ ఊర్లో జరిగే కబడ్డీ పోటీలకు వెళ్తుంది. అక్కడ వరు వాళ్ళ ఊరికి పక్క ఊరికి పోటీ జరుగుతూ ఉంటుంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలో వరుకి పార్దు కనిపిస్తాడు. అతని దగ్గరికి వెళ్తుంది. ఇంకా కొంచెం దూరం ఉంది అనగా అక్కడ జరిగే చూసి కన్నీళ్లు వస్తూ ఉండగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతకక్కడ ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి పార్దుతో చాలా క్లోజ్గా ఉంటుంది. వాళ్ళను అలా చూసిన వరుకి ఏడుపు ఆగలేదు. ఇక అక్కడ ఉండలేక తనకు తెలిసిన వాళ్లకు పిల్లల్ని అప్పచెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వరు ఏడుస్తూ వెళ్ళడం చూసిన పార్దు ఏ పికాచు అనుకుంటూ వరు వెనకాల వస్తాడు. కానీ అప్పటికే వరు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వరు కోసం చుట్టూ వెతుకుతాడు కానీ ఎక్కడా కనిపించదు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ పిల్లలు కనిపిస్తారు. పార్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వరు గురించి అడుగుతాడు. మరేమో బాబాయ్, అక్కకి తలనొప్పిగా అనిపిస్తుందట, అందుకే మమ్మల్ని అన్నయ్యకిచ్చి అక్క ఇంటికి వెళ్ళిపోయింది అంటాడు బంటి. బంటి అలా చెప్పగానే పార్దుకి టెన్షన్ పెరిగిపోతుంది. వెంటనే అక్కడి నుంచి వరు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. హాల్లో వరు వాళ్ళ అమ్మ బామ్మ మాట్లాడుకుంటూ ఉంటారు. పార్దు కంగారుగా వచ్చి వరు ఎక్కడా అని అడుగుతాడు. వాళ్ళకి పార్దు ముందుగానే తెలియటంతో వరుగా చూపిస్తారు. పార్దు నేరుగా వరు రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఏ పికాచు, ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి. ఎంతసేపటికి డోర్ ఓపెన్ చేయకపోవడంతో, చూడు పికాచు, ఇప్పుడు గనక నువ్వు డోర్ ఓపెన్ చేయకపోతే నేను పగలగొట్టి రావాల్సి వస్తుంది. పార్దు అలా అనగానే వరు డోర్ ఓపెన్ చేస్తుంది. పార్దు లోపలికి వచ్చి చూస్తాడు. వరు మౌనంగా బెడ్ మీద కూర్చుని ఉంటుంది. బాగా ఏడ్చిందేమో. కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. మొహం కూడా వాడిపోయి ఉంటుంది. వరుని అలా చూడగానే పార్దుకు చాలా బాధగా అనిపిస్తుంది. వరు దగ్గరికి వెళ్ళి, ఏమైంది పికాచు, ఎందుకలా ఏడుస్తున్నావు చెప్పు అని అడుగుతాడు. అప్పటికి వరు ఏం మాట్లాడకపోయేసరికి వరుని దగ్గరికి తీసుకుని, ఏమైంది మా చెప్పు అని లాలనగా అడుగుతాడు. అప్పటి వరకు తనలో దాచుకున్న బాధ అంతా పార్దు అలా అడగగానే ఏడుపు రూపంలో వచ్చి పార్దుని పట్టుకుని ఏడుస్తుంది. వరు అలా ఏడటం చూసిన పార్దుకి చాలా కంగారుగా అనిపిస్తుంది. అలానే తన కళ్ళల్లో కూడా నీళ్లు వస్తాయి. కాని తన్ను కదపడు. ఎందుకంటే అలా అయినా తనలో ఉన్న బాధ తగ్గుతుంది అని.
కొంచెం సేపటికి నార్మలై పార్థు నుంచి దూరం జరుగుతుంది. పార్థు వెంటనే అక్కడ ఉన్న వాటర్ బాటిల్ ఇస్తాడు. వరు అవి తాగి కొంచెం రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు చెప్పు, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అంటాడు పార్థు. వరు ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకుని ఉంటుంది. వరుని బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని వరు చెయ్యి పట్టుకుని, నా వల్లనే ఏడుస్తున్నావు కదా అని అంటాడు. అయ్యో, నీ వల్ల ఏం కాదు, కొంచెం తలనొప్పిగా ఉంది అందుకే అని పార్థు కలలోకి చూసి ఇక చెప్పలేక ఆగిపోతుంది. హాహా, నా పికాచుకి అబద్ధం చెప్పడం కూడా రాదు అని అంటాడు. వరు మాత్రం నా పికాచు అనే మాట దగ్గరే ఆగిపోతుంది. అలా పార్థు కలలోకి చూస్తూ ఉంటుంది. పార్థు మాట్లాడుతూ, చూడు బంగారం, నీకెప్పటినుంచో ఒక విషయం చెప్పాలనుకున్నాను, కాని కుదరలేదు. వరు ఏ విషయం అన్నట్టు చూస్తుంది. దాంతో పార్థు వరు ముందు మోకాలి మీద కూర్చుని తన పాకెట్లోంచి రింగ్ తీసి, ఐ ప్రామిస్ టు హోల్డ్ యువర్ హ్యాండ్ నో మ్యాటర్స్ వాట్ హ్యాపెన్స్ విల్ యు మ్యారీ మీ అలా చెప్పగానే వరు కళ్ళల్లో నీళ్లతో పార్థుకి చెయ్యి ఇస్తుంది. పార్థు వరు చేతికి రింగ్ పెడతాడు. తర్వాత వరు కూడా మోకాల మీద కూర్చుని పార్థును హక్ చేసుకుంటుంది. కొంచెం సేపు అలానే ఉండిపోతారు. ఇంతలో వరు పార్థును తోసేసి నించుంటుంది. సడన్గా వాళ్ళు తొయ్యటంతో పార్థు పక్కకు పడేవాడు కాస్త బెడ్ పట్టుకుని కంట్రోల్ చేసుకుంటాడు. పార్థు నించుంటూ, హే పికాచి, ఎందుకే ప్రతిసారి అలా తోస్తావు? వరు కోపంగా, ఆహా, నేను తోస్తే కోపం వచ్చింది కానీ అది మాత్రం నిన్ను పట్టుకోవచ్చా? అయోమయంగా, అది ఎవరే, నన్ను పట్టుకోవడమేంటి అంటాడు పార్థు. అబ్బచ్చా, ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు, ఇందాక నేను చూడలేదనుకున్నావా? దాంతో రాసుకొని పూసుకుని తిరగటం అని మూతిప్పుకుంటుంది. పార్థుకి అప్పుడు గుర్తు వస్తుంది. ఇంతసేపు తను వాళ్ళ చెల్లితో అక్కడ ఉన్నాడు కానీ ఈ తింగర్ది చూసి లవర్ అనుకుంటుంది అని అదే విషయం వరకు చెప్తాడు. అవునా అని ఆలోచిస్తున్నట్టు ఫోజ్ పెట్టి, కానీ నీకు చెల్లి లేదుగా, ఉన్నది బావా, పార్థు వాళ్ళ అన్నయ్య ఒక్కడే కదా. పార్థు తల కొట్టుకుంటూ, చెల్లి అంటే పిన్ని వాళ్ళ అమ్మాయి, రాత్రే వచ్చింది, ఈరోజు నువ్వు చూసావంతే. వరు నిజమేనా అని అడుగుతుంది. పార్థు వరుని తన వైపు లాక్కొని, నిజంగా నిజం బంగారం అని అంటాడు. వరు కూడా పార్థుని హక్ చేసుకుంటుంది. ఇంతలో డోర్ దగ్గర ఏదో సౌండ్ రావటంతో ఇద్దరూ అటువైపు చూస్తారు. అక్కడ వీళ్ళనే చూస్తూ ఉన్న కల్పన గారు, సావిత్రి గారు ఉంటారు. వరు భయపడి పార్థు నుంచి దూరం జరుగుతుంది. సావిత్రి గారు పార్థు చెవి మెలిపెడుతూ కల్పన గారు వరు చెవి పట్టుకుంటారు. అబ్బా అమ్మా, వదులు, నొప్పిగా ఉంది అంటుంది వరు. ఎంత కథ నడిపావే మా వెనకాల అంటారు కల్పన గారు. అయ్యో ఆంటీ, అదేం లేదు అంటాడు పార్థు. అబ్బా, అప్పుడే పెళ్ళాన్ని వెనుకేసుకుని వస్తున్నావా అంటుంది సావిత్రి గారు. ఏ ముసలి, నువ్వు పెళ్ళామన్నావంటే నీకిష్టమేనా అని కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది. దాంతో సావిత్రి గారు, కల్పన గారు ఒక్కసారిగా నవ్వి, వాళ్ళిద్దరికి ఎప్పటినుంచో పెళ్లి చేయాలని అనుకున్నామని చెప్తారు. దాంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పండగ హడావిడి అయిపోయాక పంతులు గారు ఇద్దరు జాతకాలు చూసి వారంలో నిశ్చితార్థం, 10 రోజుల్లో పెళ్లి ముహూర్తం పెడతారు. అలా ఉండగానే పెళ్లి రోజు రాని వచ్చింది. ఎప్పుడెప్పుడు వరుని చూద్దామా అని పార్థు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. తన ఎదురు చూపులు ఫలించినట్లు వరుని మండపంలోకి తీసుకువస్తారు. వరుని పెళ్లి కూతురుగా చూసిన పార్థు ఒక్క క్షణం అలా ఫ్రీజ్ అయిపోతాడు. అంత అందంగా ఉంది. చూస్తూ ఉండగానే వరుని పీటల మీద కూర్చోబెడతారు. చూసిన వాళ్ళ కళ్ళకు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు వచ్చి లక్ష్మీదేవి మెల్లో తాళి కట్టినట్టు అనిపిస్తుంది. వరు వాళ్ళ అమ్మ వాళ్లకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇన్ని రోజులు తమ కళ్ళ ముందు అల్లరి చేసిన వాళ్ళ కూతురు ఇప్పటి నుంచి వేరే ఇంటికి కోడలు అని తలుచుకోగానే మనసు మొత్తం భారంగా అనిపిస్తుంది. అందరికంటే ఎక్కువగా బంటి హ్యాపీగా ఉన్నాడు. తనకెంతో ఇష్టమైన వరు అక్క ఇక నుంచి తనతో పాటు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి అలా పెళ్లి తంతు పూర్తి అవుతుంది. అలా వరుని పరిణయం పార్థుతో అంగరంగ వైభవంగా జరిగింది. వరుని పార్థు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. అక్కడ వరుసైన వాళ్ళు పేర్లు చెప్పమని గొడవ చేయటంతో పార్థు, నేను నా పికాచు వచ్చాము అని చెప్తాడు. అందరు నవ్వుతారు. వరు మాత్రం సిగ్గుపడుతుంది. తర్వాత వరుని చెప్పమండంతో, నేను మా ఆయన పార్థుతో కలిసి వచ్చాను అని చెప్తుంది. తర్వాత వరు చేత దేవుడి దగ్గర దీపం పెట్టిస్తారు. నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తారు. ఆ రోజే శాంతి ముహూర్తం కుదిరింది.
ఇద్దరిని రెడీ చేసి రూమ్లోకి పంపిస్తారు. అప్పటికే పార్థు రూమ్లో వరు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వరు అందంగా రెడీ అయి వస్తుంది. వరుని అలా చూడగానే పార్థు ఫ్రీజ్ అయిపోతాడు. వరు పార్థు దగ్గరకు వచ్చి తన చేతిలోని పాలు పార్థుకిస్తుంది. పార్థు వరుని మైమర్చిపోయి చూస్తూ తన చేతిలోని పాలను తీసుకుంటాడు. సగం తాగి సగం వరుకి ఇస్తాడు. వరు కూడా ఆ పాలు తాగుతుంది. తర్వాత పార్థు వరు చెయ్యి పట్టుకుంటాడు. ఒక్క నిమిషం ఆగండి శ్రీవారు అంటుంది వరు. ఈ టైంలో ఏంటే అంటాడు పార్థు. నేనైతే మిమ్మల్ని చూడగానే ప్రేమించాను, కానీ మీరెప్పటినుంచి నన్ను లవ్ చేస్తున్నారు అని అడుగుతుంది వరు. పార్థు తల కొట్టుకుంటూ దానికి నీకు ఈ టైమే దొరికిందా అని అడుగుతాడు. దానికి వరు ఈ టైంలో అయితేనే నిజాలు తెలుస్తాయి కాబట్టి చెప్పండి అని అంటుంది. సర్లే చెప్తా, నేను నిన్ను 1 ఇయర్ నుంచి లవ్ చేస్తున్నాను అంటాడు పార్థు. వరు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నిజమా అని అడుగుతుంది. హా నిజం బంగారం, బండిగాడెప్పుడు చూడు వరు అక్క అని నీ గురించే చెప్పేవాడు. అలా నీ గురించి వినగానే నేను నీకు పడిపోయా. లాస్ట్ ఇయర్ సంక్రాంతి పండగకు ఊరు వచ్చినప్పుడు నిన్ను చూసా. అప్పటినుంచి ఎప్పుడు ఊరు వచ్చినా నిన్ను చూడకుండా వెళ్ళేవాణ్ణే కాదు. ఎప్పుడు మాట్లాడదామని అనుకున్నా ఏదో ఒకటి నన్ను ఆపేది. కానీ ఈసారి ఎందుకో ధైర్యం చేసి మాట్లాడేశాం. అలా మాట్లాడడం వల్లనే నువ్వు నేను ఈరోజు ఇలా ఉన్నాం అని చెప్పటం ముగించి వరువైపు చూస్తాడు. వరు పార్థుని ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఏ పికాచు, ఎందుకలా చూస్తున్నావు అంటాడు పార్థు. నేను నిజంగా చాలా లక్కీ నీలాంటి ప్రేమించే భర్త దొరకటం అంటుంది వరు. లేదు బంగారం, నిజానికి నేను చాలా లక్కీ నీలాంటి బంగారం నా లైఫ్లోకి వచ్చినందుకు అంటాడు పార్థు. కాదు నేను అంటుంది వరు. సరే అయితే ఇద్దరం లక్కీ అంటాడు పార్థు. హాహా సరే సరేక మొదలు పెడదామా అని కొంచెం నవ్వు తడుగుతాడు. హాహాహా అప్పుడేనా శ్రీవారు, ఇంకా చాలా ఉన్నాయి అంటుంది వరు. ఇంకా ఏమున్నాయే? మరేమో మనం ఇక్కడే ఉంటామా లేక నువ్వు జాబ్ చేసే దగ్గరికి వెళ్తామా అంటుంది వరు. ఇక్కడే ఉంటాం బంగారం, నీతో పెళ్లి చేసుకోగానే ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా కాబట్టి ఇక నువ్వు నేను ఇక్కడే అంటాడు పార్థు. వరు చాలా సంతోషంగా థ్యాంక్స్ చెప్తుంది. హాహా దానికోసం ఇప్పటి వరకు టెన్షన్ పడ్డావు కదా, ఎక్కడ ఇక్కడి నుంచి దూరంగా తీసుకుని వెళ్తాను అని. అవును, ఎక్కడ ఈ ఊరు, పిల్లలు, అమ్మ నాన్నలను మిస్ అవుతాను అనుకున్నా కానీ మీ వల్ల నేను ఇక్కడే ఉండబోతున్నాను. చాలా థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు, ఇక నుంచి నువ్వు నేను పిల్లలు సరేనా? వరు చాలా హ్యాపీగా సరే అని అంటుంది. అయిపోయాయా ఇంకా ఉన్నాయా అంటాడు పార్థు. వరు అది అని ఇంకా ఏదో చెప్పేలోపు పార్థు తన పెదాలను మూసేస్తాడు. అలా పార్థు వరుని తనలో కలిపేసుకుంటాడు. అలా ఆ రోజు వాళ్ళ జీవితంలో ఒక మరుపురాని రోజుగా మిగిలిపోతుంది. అప్పటినుంచి వరు బంటి కలిసి ఇంకా అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళతో కలిసి పార్థు కూడా పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ జీవితం ప్రతిరోజు పండగలా సాగిపోవాలని మనసారా ఆశిద్దాం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.